కాంతార ఈ పేరు తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరండి. ఒక చిన్న సినిమాగా వచ్చి ఎన్నో వందల కోట్లు అయితే కొల్లగొట్టింది. ఎన్నో అవార్డ్స్, రిసెప్షన్‌కి అయితే టాప్ లెవెల్‌కి తీసుకెళ్ళిందండి. పాన్ ఇండియా మూవీ దీంతో కూడా స్టార్ట్ అయిందనమాట. కన్నడలో కూడా ఇటువంటి స్టార్స్ ఉన్నారా? సో ఇంత యాక్టింగ్ ఉంటుందా? సో ఇన్ని వందల కోట్లు అయితే కలెక్ట్ చేయగలదా అని చెప్పి నిరూపించిందండి. సో దాని ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్ 1 అయితే రిలీజ్ కాబోతుందండి. ఈ దసరాకి అయితే రిలీజ్ అవుతుంది అక్టోబర్ 2 గ్రాండ్‌గా. సో ఇది ఆడియో ఫంక్షన్ అయితే లాంచ్ చేస్తున్నారు. సో సెప్టెంబర్ 20 అంటే ఇది సండే అనమాట. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఉంది. సో దీనికి విషయం ఏంటంటే సో ఆ గెస్ట్ వచ్చేసి ఈ ఈవెంట్‌కి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని చెప్పేసి అనౌన్స్ అయితే చేశారండి. సో ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారో ఆ అభిమానులు అయితే ఆనందానికి అవధులు లేవండి. ఎందుకంటే రీసెంట్‌గా అన్నయ్య కాలుకి ఫ్రాక్చర్ అయింది. దాని తర్వాత అధికారికంగా ఏ మాట అయితే చెప్పలేదు. సో టీమ్ అయితే చెప్పింది కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఉంది? సో ఏం జరిగింది? ఎవరైతే బయటకైతే రాలేదండి పెద్దగా. సో మేబీ ఈవెంట్‌కి వస్తారు. మేబీ ఆయన చెప్పొచ్చు. సో దానికోసం అందరూ అభిమానులు అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఇప్పటికే ట్రైలర్ లాంచ్ అయిందండి. చాలా చాలా బాగుంది. ఆల్మోస్ట్ 100 మిలియన్లు అయితే వ్యూస్ అయితే వచ్చాయి. చాలా బాగుంది. చాలా గ్రాండ్‌గా ఉంది. సో స్టోరీ ఆల్రెడీ ట్రైలర్‌లో చెప్పేశారు. సో చాలా బాగా గ్రాండ్‌గా రిచ్‌గా ఉంది. సో ఏదైతే కాంతార ఉందో దానికి 5 ఉంది రెట్టింపు. అంటే అర్థం చేసుకోవచ్చు. సో మంచి భారీ బడ్జెట్‌తో సో ఈవెన్ డైరెక్షన్ కూడా డిసప్ట్ చేస్తున్నారు దీనికి. చూద్దాం మరి. సో 1 వీక్‌లో రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ గ్రాండ్‌గా. సో పాన్ ఇండియాగా. చూద్దాం ఇది ఎన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తుందో, కాంతారాని మించి ఉంటుందో, లేకపోతే కాంతారాని డిసప్పాయింట్ చేయదా ప్రీక్వెల్‌ని చూడాలి మరి కొద్ది రోజుల్లో. ఏదేమైనా ఎన్టీఆర్ అని రావడం మాత్రం ఎన్టీఆర్ అభిమానులకైతే మాత్రం ఆనందానికి అవధులు లేవండి. లెట్స్ సీ ఆల్ ది బెస్ట్ ఫర్ కాంతారా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.